హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి మనకు స్కిల్ టెస్ట్కు 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా ప్రాక్టీస్ బాగా చేసి ఉంటారు. ఇంకా ఈ 2 రోజులు మాత్రం మీరు ఎటువంటి టెన్షన్ ఫీల్ కామకండి. ఇప్పటికీ కూడా మనకి మిత్రులకు ఫైనల్గా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సార్ మాకు ఈ డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేయండి అని అడుగుతున్నారన్నమాట. మరి మీ అందరి కోసం ఈ యొక్క వాళ్ళకి వచ్చిన డౌట్స్ ఏంటివి, వాటి క్లారిఫికేషన్ ఏంది, ఇవన్నీ కూడా చెప్తాను. ఇవన్నీ కూడా మీరు లాస్ట్ మినిట్ టిప్స్ లాగా భావించి ఫాలో కండి. ఖచ్చితంగా సక్సెస్ మందే. ఎగ్జామ్ ఇక స్కిల్ టెస్ట్ రాసేంత వరకు ఆ జాబ్ నాదే అనే పాజిటివ్ థింకింగ్తో ముందుకెళ్ళండి. ఎక్కడ కూడా మీకు సహనాన్ని కోల్పోవద్దు. సిన్సియర్గా ఉండండి. టైంకు వెళ్ళండి. ఆ జాబ్ నాదే అనే మంచి నమ్మకంతో కాన్ఫిడెంట్గా వెళ్తే మాత్రం జాబ్ మన సొంతం అవుతుంది. మన యొక్క లక్ష్యానికి కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. బీ కూల్ అని చెప్తున్నా. మరి మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, మన క్లారిఫికేషన్ ఏంది చూద్దాం. టైపిస్టు అండ్ కాపీ సంబంధించి మీరు 2 క్వాలిఫై అయినా, లేదా సెపరేట్గా టైపిస్ట్ క్వాలిఫై అయినా, లేదా సెపరేట్ కాపీస్ట్ క్వాలిఫై అయినా, 2 కంబైన్డ్గా అయినా కూడా ఎగ్జామ్ అయితే మాత్రం సింగిల్గానే ఉంటుంది. సరే, ఎట్లా వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు అవన్నీ ఇప్పుడు మీకు వద్దు, అవన్నీ మనకు అనవసరం. స్కిల్ టెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి చర్చ వేదిక పెట్టుకోవడం జరుగుతుంది. మరి మీకు మాట ఇచ్చిన ప్రకారం ఉత్తమ్స్ అకాడమీ డే 1 నుంచి, అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మీ సెలక్షన్ వరకు కూడా మేము మీకు ముందుండి సలహాలు ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఆ యొక్క మాట ప్రకారమే మిగతా అన్ని ఛానల్లో కూడా ఎటువంటి డౌట్స్ లేకుండా తప్పించుకున్నారు. కానీ మనమైతే అట్లా కాదు. కంపల్సరీగా మీకు ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఉత్తమ్స్ అకాడమీ అనేది మీ వెన్నంటి ఉంటుంది. ఎందుకంటే మాట ఇచ్చాం, మాట ఇచ్చి మనం పక్క పోకూడదు. అదే మాదిరిగా ఇంకా కొందరు మన మీద ఉన్న అసహనంగా ఉండొచ్చు. ఎందుకంటే చాలా వరకు ఫోన్ కాల్స్ అటెండ్ కావడం జరిగింది. చిన్న డౌట్స్ కూడా కొందరు అడిగారు, వాటికి రిప్లై చేయడం జరిగింది. మెసేజ్లు చాలా వచ్చాయి, వాటికి రిప్లై చేయడం జరిగింది. ఇన్ని ఉన్నా కూడా ఇంకా కొన్ని ఎక్కడో ఒకసాట మీ మెసేజ్లకు రిప్లై ఇవ్వకపోవడం అయితేనేమి, మీకు డౌట్స్ మీ రెస్పాన్స్ కాకుండా పోవడం అయితేనేమి, మీరు చేసిన కాల్స్లో కొన్ని జంపింగ్ కాల్స్, అంటే మేము వేరే కాల్స్ ఉండడం వల్ల మేము అటెండ్ చేయలేకపోయిండొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇంకొక రకంగా భావించగలకండి. సో మనస్ఫూర్తిగా మా స్థాయి నుంచి మీకన్నా మీరు బాధపడింటే మాత్రం క్షమించమని మేము కోరుకుంటున్నాం. ఓకేనా? సో మాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మ్యాక్సిమం మీకు ఏం న్యాయం చేయాలనో దానికి తీసుకోవడానికే మేమైతే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక మీద కూడా ఉత్తమ్స్ అకాడమీ అదేవిధంగా మీకు ఉంటుందనేసి ఈరోజు మీకు మేము మాటిస్తున్నాం. మరి మనకు ఉత్తమ్స్ అకాడమీ ఇటు నుంచి వచ్చినప్పుడు మీకు డౌట్స్ అని ఒకసారి చూద్దాం. ఏమంటున్నారంటే, సార్ మార్జిన్ చెట్టు చేయాలా మనమే, తర్వాత 1 by 1 మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డబుల్ స్పేస్ ఉండాలా, సింగిల్ స్పేస్ ఉండాలా, ఫుల్ స్టాప్ తర్వాత ఏదైనా కమా తర్వాత అయితేనేమి, హెడ్డింగ్స్ ఒకవేళ ఉంటే ఆ హెడ్డింగ్స్ అనేది మధ్యలో కొట్టాలా, ఫస్ట్లో కొట్టాలా, ఎట్లా కొట్టాలా, మరి ఆఫ్లైన్ పేపర్ కదా, ఆఫ్లైన్ పేపర్ మాదిరిగానా, సో అండర్లైన్ వస్తే నేను కూడా అండర్లైన్ చేయాలన్నా, పారాగ్రాఫ్ స్టార్ట్ అయినప్పుడు మనం 5 స్పేస్లను ఇవ్వాలన్నా, నెక్స్ట్ పారాగ్రాఫ్ వస్తే మళ్ళా ఎంటర్ కొట్టి మళ్ళీ 5 లైన్ వదలాలన్నా, అబ్రివేషన్స్ వస్తే నేను పూర్తిగా దాన్ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా, ప్రతి లైన్ లాస్ట్లో వర్డ్ కొంచెం బాకీ ఉంటే నేను హైపర్ చేసి మళ్ళీ కొట్టాలన్నా, ఎన్ని వర్డ్స్ మాకు ఇస్తారు, లేటుగా స్టార్ట్ చేస్తే మరి నాకు టైం కూడా లేటుగా ఇస్తారా, ఇవి ముఖ్యంగా డౌట్స్ రైజ్ చేసినటువంటివి. సో వీటి ప్రతిదాన్ని కూడా నేను మీకు రిప్లై ట్రై చేస్తాను. జాగ్రత్త మీరు గమనించండి మిత్రమా. మరి చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గో ఫర్ అఫీషియల్ గైడ్లైన్స్ సార్ చూడండి. సో అఫీషియల్ గైడ్లైన్స్ మనం పక్కా ఫాలో కావాలా. ఈ గైడ్లైన్స్ అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు ఏం ఇచ్చారో అది ఒకసారి చూడండి, అక్కడ మీకు డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి. మరి ఒక్కసారి మన యొక్క అఫీషియల్ గైడ్లైన్స్ అంటే హైకోర్టు ఎటువంటి గైడ్లైన్స్ ఇచ్చిందో ఆ యొక్క గైడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత ప్రతి డౌట్ కూడా నేను మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. మరి మనకి ఏమి ఇచ్చారు అఫీషియల్ గైడ్లైన్స్ అంటే, బ్యాక్ స్పేస్ పని చేయదు అని చెప్పడం జరిగింది. సో బ్యాక్ స్పేస్ అనేది మనకు పని చేయదు. అదే మాదిరిగా యారో కీస్ కానీ కంట్రోల్ కీస్ కానీ పని చెయ్యవు. ఈ 2 పని చేసే ప్రసక్తి లేదు. యారో కీస్, కంట్రోల్ కీస్ మరియు బ్యాక్ స్పేస్ కూడా పని చెయ్యదు. మాక్ టెస్ట్ మీకు 30 నిమిషాల టైం ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లో మరి కీబోర్డ్ ఏ విధంగా పనిచేస్తూ ఉంది, ఏ కీస్ పనిచేస్తున్నా, ఏ కీస్ పని చేయలేదు, ఇవన్నీ కూడా అక్కడ మనకు బయటపడతాయి. డౌట్స్ కూడా మన ఆ యొక్క సమయంలో మనం అడగచ్చు.
ఆల్ ఇన్స్ట్రక్షన్స్ డిస్ప్లేడ్ ఫర్ 5 minutes. మీరు బోర్డు మీద అరగంట అయిన తర్వాత ప్రతి డౌట్ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు 5 minutes డిస్ప్లే అయిన తర్వాతనే మనకు ప్యాసేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు గమనించండి. బట్ దానికన్నా ముందుగా మీరు డౌట్స్ అడగండి, ఏమన్నా ఉండి కూడా అక్కడ ఉన్నటువంటి ఇండివిజువల్ మీరు అడగచ్చు. టైప్ ద టెక్స్ట్ యాజ్ గివెన్ ఇన్ ది ప్యాసేజ్. చూడండి ఏం చెప్తున్నాడు, ప్యాసేజ్లో అంటే మనకి ఇచ్చినటువంటి హార్డ్ కాపీ పేపర్ ఇస్తాం మనకు, దాంట్లో ఏ విధంగా అయితే ఉందో అదే మాదిరిగా టైప్ చేయండి అంటున్నాడు. ఎక్స్ట్రాలు కానీ ఏం చేయకూడదు, యాజ్ ఇట్ ఈజ్ కానీ మీరు టైప్ చేయండి. కమా ఉంటే కమా, పుల్ స్టాప్ ఉంటే పుల్ స్టాప్, క్యాపిటల్స్ ఉంటే క్యాపిటల్స్, అబ్రివేషన్ యాజ్ ఇట్ ఈస్గా మక్కి దించాలా. ఒకవేళ వర్డ్ అనేది స్పెల్లింగ్ తప్పున్నా కూడా నువ్వు కూడా తప్పే టైప్ చేయాలి, మెగిన్ తప్పు ఉండదు. ఇన్ కేస్ వర్డ్ తప్పున్నా నువ్వు తప్పుగానే టైప్ చేయాలి, తప్పితే నువ్వు దాన్ని కరెక్షన్ చేయకూడదు. సపోజ్ అబ్రివేషన్ ఏఐఆర్ వచ్చింది, ఆల్ ఇండియా రీడింగ్ టైప్ చేయకూడదు, యాజ్ ఇట్ ఈస్గానే టైప్ చేయమని చెప్తున్నాడు. ఓకే, పారాగ్రాఫ్ ఆర్ ప్యాసేజ్ షల్ బి టైప్డ్ యాజ్ కంటిన్యూయేషన్. ఇక్కడ మీ డౌట్ క్లియర్ అయిపోతాడా. సో ప్యాసేజ్ అనేది 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ ఎన్ని ప్యాసేజ్ వచ్చినా కూడా మీరు నెక్స్ట్ ఎంటర్ కొట్టి నెక్స్ట్ పోకూడదు, కంటిన్యూగా మీరు టైప్ చేస్తూ పోతూనే ఉండాలా. నో క్వశ్చన్ ఆఫ్ పారాగ్రాఫ్, నో క్వశ్చన్ ఆఫ్ 5 space. ఓకే కదా, ఇప్పుడు మీకు సార్ స్టార్టింగ్ 5 వదలాలన్నా, నెక్స్ట్ ప్యాసేజ్ మళ్ళీ 5 వదలాలన్నా, ఇంకా అయిపోయింది కదా. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే ప్యాసేజ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు 5 spaces ఉండాల్సిన అవసరం లేదు. ఓకేనా, మిడిల్ ఆఫ్ ద వర్డ్ ప్రెస్సింగ్ స్పేస్. ఓకే, ఒకవేళ మీరు వర్డ్ టైప్ చేస్తూ ఉన్నారు, ఒక వర్డ్లో 6 letters ఉన్నాయి, దాంట్లో 3 కొట్టినారు. ఈ యొక్క వర్డ్ ఒక వర్డ్లో 3 letters కూడా 3 letters ఉన్నాయి. మీరు ఒకవేళ పొరపాటున స్పేస్ కొడితే అది ఒక వర్డ్గా కౌంట్ చేసుకుంటుంది. లాస్ట్ మనకు ఏమవుతుంది, ఆ యొక్క 450 words తగ్గిపోతే మిస్టేక్ వస్తుంది. కాబట్టి మీరు వర్డ్ను మిడిల్లో, సపోజ్ మనకి ఏముంటుంది, డిస్ప్లే ఉందనుకోండి, DISPL డిస్ప్లే ఉందనుకోండి, మీరు డిస్ని కొట్టినారు, స్పేస్ ఇచ్చారనుకోండి, ప్లే. ఇప్పుడు మీకు అది తప్పు అవుతుంది, మరి మీకు ఒక వర్డ్ ఎక్స్ట్రా కౌంట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఎప్పుడు కూడా చేయమకండి, ఒక వర్డ్ కంప్లీట్ కొట్టాలి. అదే చెప్పినవాడు మిడిల్ ఆఫ్ ద వర్డ్లో ప్రెస్సింగ్ స్పేస్ బార్ ఇచ్చారనుకోండి, అది వెళ్ళిపోతుంది, మళ్ళీ మనకు లాస్ట్ అవుతుంది, మీకు వర్డ్ అనేది మీకు లాస్ అవుతుంది. మ్యాక్సిమం 450 words మనకి ఇస్తారు, అందుకని ఎక్కువ ఇవ్వరు. మీరు ఎంత స్పీడ్ కొట్టుకున్నా కూడా మనకు ఉండే వర్డ్స్ అన్ని కూడా 450 వస్తాయి, అదే కౌంట్, అందుకని ఎక్కువ ఉండ. 450 అనేది మీకు 10 నిమిషాలు అయిపోయిందా, 6 నిమిషాలు అయిపోయిందా, 8 minutes అయిపోయిందా, 9 minutes అయిపోయిందా, అది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే తక్కువ సమయంలో ఎవరు ఈ 450 words కొట్టారు, ఎవరు తక్కువ మిస్టేక్స్ కొట్టినారు అనేది దాన్ని బట్టి అది మనకు డిసైడ్ అవుతుంది అనమాట. సో దాన్ని డిసైడ్ చేసుకుని వెళ్ళిపోతాం అనమాట. ఓకేనా, మరి సబ్మిట్ బటన్ విల్ బి ఎనేబుల్ టు సబ్మిట్. సో మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు అది సబ్మిట్ అయిపోతుంది అంతే. అంటే మళ్ళీ అయిపోయిన తర్వాత సేవ్ చేయాలన్నా సబ్మిట్ అవసరం లే, అది 450 words అయిపోతానే దానికి అది ఆటోమేటిక్గా సబ్మిట్ చేసుకుంటుంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ 450 words కొట్టలేకున్నారు, లాస్ట్ ఒక 2-3 లైన్లు మిగిలిపోయింది, అయినా కూడా అది సబ్మిట్ చేసుకుంటుంది అంతే. మీరు మన టెన్షన్ కూడా కాకండి, నేను సబ్మిట్ కొట్టలేదే, సేవ్ ఇచ్చేది మీరు భయపడకాకండి, అది ఆటోమేటిక్గా సబ్మిట్ సేవ్ చేసుకుంటుంది. ఇది వచ్చినటువంటి అఫీషియల్ గైడ్లైన్స్. మరి మనకు డౌట్స్ ఏంది ఒకసారి చూద్దాం. సో మార్జిన్ సెట్ చేయాలా, సో మార్జిన్ సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు యాజ్ ఇట్ ఇస్ వాళ్ళే మార్జిన్ పెట్టేషన్. నువ్వు ఏం చేయగాకు, నీ పని అంతా డైరెక్ట్గా ఏమైతే డిస్ప్లే అవుతుందో అని టైప్ చేసుకుంటూ పోవడమే. సో మార్జిన్తో మనకు సంబంధం లేదు, మార్జిన్తో వాళ్ళే సెట్ చేస్తారు. డబుల్ స్పేసా సింగిల్ స్పేసా అంటే ఇక్కడ ఏమంటే సార్ కమా తర్వాత సింగిల్ స్పేస్, సో కమా తర్వాత కంపల్సరీ సింగిల్ స్పేస్ ఇవ్వాలి. మరి ఫుల్ స్టాప్ తర్వాత సింగిల్ డబల్ అంటే పోయినసారి కొందరు సింగిల్ ఇచ్చారు, కొందరు డబుల్ ఇచ్చారు. బట్ ఇది మాత్రం నాకు కూడా డౌట్ ఉంది, అక్కడైతే మాత్రం మీరు అడగండి. కమా తర్వాత పక్క సింగిల్ అది వదలాల్సిందే, కానీ ఫుల్ స్టాప్ తర్వాత మనకు తెలియదు కాబట్టి ఒకసారి మీరు అడగండి, ఎందుకంటే అఫీషియల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇవ్వలేదు కాబట్టి ఇది అక్కడ మీరు డౌట్ క్లారిఫై చేసుకోండి. మరి హెడ్డింగ్స్ వస్తే ఏం చేయాలి సార్, మిడిల్ కూడా హెడ్డింగ్స్ ఏమి ఉండవు, ఏం చెప్పినారు వాళ్ళు. సో డైరెక్ట్గా పారాగ్రాఫ్ కొట్టుకుంటూ పోవడమే, నో క్వశ్చన్ హెడ్డింగ్స్, నో క్వశ్చన్ అండర్లైన్స్. ఓకేనా, మీరు యాజ్ ఇట్ ఇస్ కొట్టుకోండి, హెడ్డింగ్స్ ఏమి ఉండవు. సో యాజ్ ఇట్ ఇస్ కొట్టుకోండి. మల్టిపుల్ అండర్లైన్స్ కూడా ఏమి ఉండవు కదా. సో నో క్వశ్చన్ అండర్లైన్స్ కూడా ఏమి ఉండవు మీకు. ఓకేనా, మరి చాలామంది యాక్చువల్లీ ఇప్పుడైతే చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టైపిస్ట్ కాపిస్ట్కు మన ప్యాసేజ్ మాకు పంపించాం 30 ప్యాసేజ్లు, అవి చాలా బ్రహ్మాండంగా టైప్ చేసుకోవడం జరిగింది. మాకు చెప్తారు సార్ చాలా యూస్ఫుల్ అయినాయి సార్, చాలా థ్యాంక్ యూ సార్ చెప్తున్నారు. సో వీలైతే ఒక్కసారి వాటిని ప్రాక్టీస్ చేయండి, కానీ టెన్షన్ లేకుండా చేసుకోండి. పారాగ్రాఫ్ 5 స్పేస్ వద్దు, నో క్వశ్చన్. సో పారాగ్రాఫ్ తర్వాత 5 స్పేస్ స్టార్టింగ్లో, మళ్ళీ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏమి ఉండదుగా, కంటిన్యూ కొట్టమన్నాడు. పారాగ్రాఫ్ అన్ని కూడా కంటిన్యూ కొడతా పోండి అన్నాడు.
పారాగ్రాఫ్ ఎన్ని ఇచ్చినా పర్లే, ఏం చేయాలా మీరు కంటిన్యూ కొట్టపోవడమే. అబ్రివేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. సో అబ్రివేషన్స్ ఉన్నా కూడా నువ్వు యాజ్ ఇట్ ఈస్ కానీ చెప్పిన తప్పితే నువ్వు కంటిన్యూషన్ కొట్టకూడదు. యాజ్ ఇట్ ఈస్ గానే నువ్వు కొట్టదు. కానీ మీకు సపోజ్ ఏఐఆర్ ఉంది, ఏఐఆర్ అంటే ఆల్ ఇండియా రేడియో అనుకోండి, దీని ఎక్స్ప్లెయిన్షన్ అవసరం లేదు. నువ్వు డైరెక్ట్గా I+R అని కొట్టుకోవాలి. సో అబ్రివేషన్స్ను మీరు పూర్తి ఎక్స్పెన్షన్ చేయకూడదు, కంటిన్యూషన్గా మీరు పారాగ్రాఫ్ను కొడుతూ పోవాలా. ప్రతి లైన్ లాస్ట్లో వర్డ్ హైపర్ కొట్టాలి, వద్దు. మీరు కొడతా పోతా ఉంటే అదే ఫుల్ అయిందనుకోండి, అదే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. కానీ మళ్ళీ మీరు హైపర్ అంత అవసరం లేదు, అది సెట్ చేసుకుంటుంది. అదే ఒక వర్డ్లో మీకు 2 లెటర్స్ మిగిలినా కూడా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ప్యాస్కి వెళ్ళిపోతుంది. తప్పితే మీరు హైపన్కి ఇప్పుడు సంబంధం లేదు, డైరెక్ట్ కొట్టుకుంటూ పోవడమే. కానీ హైపన్ గురించి ఈ ప్రస్తుతాన్ని మీకు అవసరం లేదు మిత్రమా. హౌ మెనీ వర్డ్స్ 450 వర్డ్స్ ఇస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో లేట్గా స్టార్ట్ చేయొచ్చు అంటే స్టార్ట్ చేయొచ్చు, కానీ మరి లేట్గా 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్గా చేస్తే మీరు ఇబ్బంది పడతారు. ఓకే, లేదంటే ఎంత ఒక 10 సెకండ్లు 20 సెకండ్ లేట్ కొట్టుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి మీకు టైం కౌంట్ అవుతుంది. ఓకే, ఆ బిల్లు కొడతారు, గంట కొడతానే ఉండదు. మీరు ఎప్పుడైతే సిస్టమ్ స్టార్ట్ చేస్తారో టైప్ చేయడానికి ఆన్ బటన్ అయితానే మీకు టైం కౌంట్ అవుతూ ఉంటుంది, పైన డిస్ప్లే అవుతూ ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకుని చాలా జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకోండి. సో భయపడకాకండి, కూల్గా వెళ్ళండి. సో ఫస్ట్ మీరు చేసిన పని ఏమంటే గైడ్లైన్స్, అఫీషియల్ గైడ్లైన్స్ బాగా ఫాలో కండి. అదే మాదిరిగా ఎగ్జామ్ మనకు 30 మినిట్స్ అయితే జరుగుతుందో, ఆ తర్వాత మనకి ఏవైతే గైడ్లైన్స్ ఉంటాయో, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో, ఆ ఇన్స్ట్రక్షన్స్ మీరు బాగా ఫాలో కండి. 1-2 సార్లు చదవండి, అప్పుడే మీరు ఎటువంటి తప్పు చేసే అవకాశం ఉండదు, ఆస్కారం ఉండదు. ఇది మిత్రమా. సో చాలా వరకు మీకు డౌట్స్ క్లారిఫై చేసిన అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మనకి నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి, మెసేజ్ చేయండి. సో ఓపిక మనకి ఉత్తమ్ అకాడమీ టీం అనేది మీకు హెల్ప్ చేస్తుంది మిత్రమా. సో అందరికీ కాల్ వెరీ బెస్ట్. ఇవి ఫైనల్గా లాస్ట్ మినిట్ టిప్స్గా మీరు భావించండి. ఇంకేమైనా అప్డేట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను ముందుకు రావడం జరుగుతుంది. సో తర్వాత ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేసుకుంటాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.